శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, షష్ఠ స్కందము. అదితి దితి వారి సంతతులు. అదితి పుత్రులైన వివస్వంతుడు, ఆర్యముడు, పూషుడు, త్వష్టల గురించి చెప్పాను కదా. ఇప్పుడు మిగిలిన 8 మందిని గురించి చెప్తాను విను అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో అన్నాడు. అదితి కశ్యపులకు పుట్టిన ద్వాదశాదిత్యులలో 5వ వాడు సవిత. అతని భార్య పృశ్ని. వారికి సావిత్రి, వ్యాహృతి, త్రయి అనే 3 కుమార్తెలు. అగ్నిహోత్రము, పశుయాగము, సోమయాగము, పంచమనోయజ్ఞాలు అనబడే కుమారులు కలిగారు. 6వ ఆదిత్యుడైన భగుని భార్య సిద్ధిక. వారికి మహిముడు, విభుడు, ప్రభుడు అనే కుమారులు, ఆశిష అనే కుమార్తె కలిగారు. 7వ ఆదిత్యుడైన ధాతకు కుహు, సినీవాలి, రాక, అనుమతి అనే 4 భార్యలు. వారికి వరుస క్రమంలో సాయంకాలము, ధర్ముడు, ప్రాతకాలము, పూర్ణిమాఖ్యుడు అనే కుమారులు కలిగారు. 8వ ఆదిత్యుడైన విధాతకు క్రియ అనే భార్యయందు పురీష్యాదులైన అగ్నులు పుట్టారు. 9వ ఆదిత్యుడైన వరుణునకు చర్షణియందు పూర్వము బ్రహ్మపుత్రుడైన భృగువు, వల్మీక సంభవుడైన వాల్మీకి కలిగారు. ఈ వరుణనకును 10మాదిత్యుడైన మిత్రునకును ఊర్వశిని చూడగానే వీర్యస్ఖలనం కాగా దానిని ఒక కలశంలో ఉంచగా ఆ కలశం నుండి అగస్త్యుడు, వశిష్ఠుడు పుట్టారు. మిత్రునకు రేవతియందు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు కలిగారు. ఏకాదశాదిత్యుడైన ఇంద్రునకు శచీదేవియందు జయంతుడు, వృషభుడు, విదుషుడు అనే పుత్రులు కలిగారు. ద్వాదశాదిత్యుడు వామనుడు. అతడు త్రివిక్రముడు, ఉపేంద్రుడు అని కూడా ప్రసిద్ధికెక్కాడు. అతనికి కీర్తియందు బృహత్శ్లోకుడు, అతనికి సౌభగుడు మొదలైన పుత్రులు జన్మించారు. ఇది అదితి కశ్యపుల సంతతి. ఇంకా దితి కశ్యపుల సంతతిని గురించి చెప్తాను. దితి సంతతి దైత్యులు అనబడతారు. వీరికి మొదట పుట్టినవారు హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు. జంబాసురుని కుమార్తె అయిన కయాధువు హిరణ్యకశిపుని భార్య. వీరికి ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అనే కుమారులు, సింహిక అనే కుమార్తె కలిగారు. సింహిక విప్రచిత్తి అనే దానవుని భార్య. వీరి కుమారుడే రాహువు. అతడు దేవతల పంక్తిలో కూర్చొని అమృతం త్రాగడానికి సిద్ధపడితే శ్రీహరి వాని శిరస్సును ఛేదించాడు. సంహ్లాదునకు గతియందు పంచజనుడు పుట్టాడు. హ్లాదునికి దమనియందు వాతాపి, ఇల్వలుడు పుట్టారు. వీరే అగస్త్యమునిని చంపబోయి అతని గర్భంలో చేరి జీర్ణమైపోయారు. అనుహ్లాదునకు ఊర్మియందు భాష్కలుడు, మహిషుడు కలిగారు. ప్రహ్లాదునకు దేవియందు విరోచనుడు పుట్టాడు. అతని పుత్రుడే బలి. బలికి అశనయందు బాణునితో సహా 100 మంది కుమారులు కలిగారు. బాణాసురుడు శివుని ఆరాధించి శివభృత్యులలో ప్రధాన స్థానము పొందాడు. దితికి ఇంకా 49 మంది పుత్రులు కలిగారు. వీరు మరుత్తులు అనబడ్డారు. వీరికి సంతానము లేదు. వీరు ఇంద్ర సమానులయ్యారు. ఇది ఎలా సంభవించింది అని ప్రశ్నించిన పరీక్షిత్తుతో శ్రీశుకుడు మరుత్తుల చరిత్రను ఈ విధంగా చెప్పాడు. మరుత్తులు విష్ణుమూర్తి దేవతల పక్షపాతి. ఇంద్రుని శత్రువులను ఆయన ఏదో ఒక విధంగా హతమార్చుతాడు. అలాగే తన సవతి తల్లి బిడ్డలైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను విష్ణువు మాయారూపాలు ధరించి చంపివేశాడు. ఈ విధంగా రేయింబవళ్ళు తలపోస్తూ దితి ఇంద్రునిపై ద్వేషాన్ని, పగని పెంచుకుంది. ఇంద్రుడు బ్రాహ్మణహంత. తన పదవిని పదిలిపరుచుకోవడానికి సోదరులను కూడా అంతము చేసే పాపాత్ముడు, ఇంద్రియలోలుడు. ఇతడు బతికి ఉండకూడదు. వీనిని చంపగల పుత్రుడు నాకు కావాలి అని కాంక్షించి దితి తన భర్త అయిన కశ్యపుని ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో సేవించింది. కశ్యపుడు మిక్కిలి సంతుష్టుడై వరం కోరుకోమన్నాడు.
ఆమె ఎలాంటి సంకోచమూ లేకుండా ఇంద్రుని హతమార్చగల పరాక్రమశాలి అమరుడు అయిన పుత్రుడు కావాలని కోరింది. కశ్యపుడు త్రుళ్ళిపడి, ఈ కఠినాత్మురాలు ఇంతటి క్రూరమైన కోరిక కోరిందేమిటి అని తల్లడిల్లిపోయి, స్త్రీ వ్యామోహంలో పడి ఆలోచించకుండా వరమిస్తానని మాటిచ్చినందుకు చింతించి మార్గాంతరం ఆలోచించి ఇలా అన్నాడు: ఓ సుందరి, నీ కోరిక సామాన్యమైనది కాదు. అది తీరడానికి పుంసవనము అనే ఒక వ్రతం ఉన్నది. దాని నియమాలన్నీ 1 ఏడాది పాటు నిష్ఠతో ఆ వ్రతం ఆచరించాలి. ఆ నియమాలు ఇవి: మార్గశీర్ష శుద్ధ పాడ్యమి నుండి 1 సంవత్సరం దీక్ష పూనాలి. ఈ సమయంలో ఏ ప్రాణిని హింసించరాదు, ఎవ్వరిని నిందించరాదు, అసత్యం ఆడరాదు, కోపపడరాదు, మాంసాహారం తినరాదు, అతిగా మాట్లాడరాదు, దుర్జనులతో మాట్లాడరాదు, పరుషముగా పలుకరాదు, కాళ్ళు చేతులు కడుక్కోకుండా నిద్రించరాదు, ఎల్లప్పుడూ శుచి శుభ్రతలను పాటించాలి. సంధ్యవేళల్లో నిద్రించకూడదు, దిగంబరంగా నిద్రించరాదు, మనస్సులో ఏ విధమైన మలినము చేరనివ్వరాదు. ప్రాతకాలములో లక్ష్మీనారాయణులను ఆరాధించాలి, ముత్తైదువులను పూజించాలి, భర్తను దైవముగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. కోరినటువంటి పుత్రుడు గర్భంలో ఉన్నట్లు సదా భావన చేస్తూ ఉండాలి. ఈ విధంగా 12 నెలలు పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతూ వ్రతమాచరించి చివరకు యథావిధిగా ఉద్యాపన చెయ్యాలి అని కశ్యపుడు చెప్పగా దితి అలాగే చేస్తానని పలికింది. సరి అయిన ముహూర్తాన వ్రతాన్ని ప్రారంభించి దీక్షాగృహంలో ఉంటూ నియమాలను పాటించసాగింది. ఆమె గర్భవతి అయ్యింది. ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకుని మారువేషంలో పినతల్లి వద్ద పరిచారకునిగా చేరి ఆమెకు కావలసిన పూజా సామగ్రి, ఫలపుష్పాదులు అన్నీ తెచ్చిపెట్టేవాడు. ఆమె వలన వ్రతమాచరించడంలో ఏదైనా లోపం జరగకుండా ఉంటుందా అని 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండేవాడు. చివరకు ఒకనాడు దితి బడలిక వలన తొందరలో కాళ్ళు చేతులు కడుక్కోకుండా పక్క ఎక్కి నిద్రపోసాగింది. అదును కోసం ఎదురు చూస్తున్న ఇంద్రుడు అతిథికి నియమభంగమైనట్లు తెలుసుకున్నాడు. తన యోగ శక్తిచే సూక్ష్మదేహం ధరించి దితి గర్భంలో ప్రవేశించాడు. దేదీప్యమానుడై వెలిగిపోతున్న గర్భస్థ బాలుని చూశాడు. తన వజ్రాయుధంతో ఆ బాలుని ఖండఖండాలుగా చెయ్యబోతేవాడు ఏడవటం ప్రారంభించాడు. ఇంద్రుడు మారుద ఏడవకు అంటూ వానిని 7 ఖండాలుగా ఛేదించాడు. ఆ 7 శకలాలు 7గురు బాలురై ఏడవటం ప్రారంభించారు. ఇంద్రుడు మళ్ళీ ఆ 7గురిని 7 ఖండాలుగా ఛేదించగా ఆ ఖండాలన్నీ 49 మంది బాలురుగా తయారయ్యారు. దితి చేసిన 12 నెలల ఉపాసన ఫలితంగా శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం చేత జన్మించిన వారవటం చేత వారు వజ్రాయుధం చేత కూడా చావలేదు. ఆ బిడ్డలందరూ ఇంద్రుని, అన్నా, మేము నీ సోదరులము, నీ సేవ చేస్తాము, మమ్మల్ని చంపవద్దు అని ప్రార్థించారు. అప్పుడు ఇంద్రుడు చేసేది లేక, అలాగే మిమ్మల్ని చంపను, నా పార్షదులుగా నా సేవలు చేస్తూ ఉండడానికి నా వద్దనే ఉంచుకుంటాను, మీరు మరుద్గణాలనబడతారు అని అభయమిచ్చాడు. దితి గర్భం నుండి ఇంద్రునితో సహా 49 మంది మరుతులు బయటపడ్డారు. ఈ విపరీత పరిణామం చూసి దితి దిగ్భ్రాంతి చెందింది. ఇంద్రుని చంపగల ఒక్క పుత్రుని గురించి తాను పుంసవన వ్రతం చేస్తే 50 మంది కుమారులు ఒక్కసారి పుట్టడం ఎలా సంభవించింది అంటూ ఆమె కలవరం చెందింది. ఆ బిడ్డలను తేరిపారా చూడగా అగ్ని తేజస్సుతో వెలిగిపోతున్న ఇంద్రుని వారిలో పోల్చుకున్నది. ఆమె ఆగ్రహవేశముతో ఇలా అడిగింది: ఓయి, ఏమిటి వైపరీత్యము? నిన్ను చంపగల పుత్రుని కోసం నేను వ్రతం చేస్తే నీవే నా గర్భం నుండి బయటకు రావడమేమిటి? నిజం చెప్పు అని గద్దించి అడిగేసరికి ఇంద్రుడు భయపడిపోయి జరిగిందంతా చెప్పి ఆమె శరణు వేడుకున్నాడు. దితి మాతృహృదయం కరిగింది. ఆమె ఇంద్రుని క్షమించింది. విధి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, దానినెవ్వరూ మార్చలేరని జ్ఞప్తికి తెచ్చుకున్నది.
తనకు ఒక్క పుత్రునికి బదులుగా 49 మంది లభించారని, వారంతా అసురులు కాకుండా అమరులైనారని, అంతా ఈశ్వరేచ్ఛ అని సంతోషించింది. ఇంద్రునితో సహా 49 మరుత్తులు స్వర్గలోకానికి వెళ్ళి దేవతలై వెలిశారు. ఇంతటితో 60 మంది దక్షపుత్రికల సంతతుల వివరాలు ముగిసినవి అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. షష్ఠస్కంధం